హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం XS3 కోడ్ గురించి చెప్పుకుందాము. XS3 కోడ్ అనేది ఒక నాన్ వెయిటెడ్ కోడ్. అసలు వెయిటెడ్ కోడ్ అంటే ఎగ్జాంపుల్ BCD చెప్పొచ్చు. బైనరీ కోడెడ్ డెసిమల్ అనేది ఒక వెయిటెడ్ కోడ్ అన్నమాట. ఈ BCDలో ఏంటి అంటే ప్రతి బిట్కి ఒక స్పెసిఫిక్ వాల్యూని అసైన్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైనరీ డిజిట్స్ యొక్క పొజిషనల్ వాల్యూస్ తీసుకుంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3ని ఎలా రాయొచ్చు? 2 power 0 అంటే 1 అని, 2 power 1 అంటే 2 అని, 2 power 2 అంటే 4 అని, 2 power 3 అంటే 8 అని. అంటే ఇక్కడ ప్రతి బిట్కి ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది అసైన్ చేసి ఉంటారు. ఇలా అసైన్ చేసిన ఈ వాల్యూని వెయిట్ అంటాము. ఈ బిట్ యొక్క వెయిట్ 8 అని, ఈ బిట్ వెయిట్ 4 అని, ఈ బిట్ వెయిట్ 2 అని, ఈ బిట్కి వెయిట్ 1 అని. అట్లాగా BCD కోడ్లో ప్రతి బిట్కి ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది అసైన్ చేసి ఉంటారు. అలా అసైన్ చేసి ఉంటే దాన్ని వెయిటెడ్ కోడ్ అంటాము. అయితే XS3 కోడ్ అనేది ఒక నాన్ వెయిటెడ్ కోడ్ అనమాట. నేమ్లోనే ఉంది కదా XS3 అంటే 3 అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అని అర్థం. మరి దేనికి యాడ్ చేయాలి అంటే ఇక్కడ జనరల్గా మనకి ప్రాబ్లం ఎలా ఇస్తారు అంటే ఒక డెసిమల్ నంబర్ ఇచ్చేసి దాన్ని XS3 కోడ్లోకి కన్వర్ట్ చేయమంటారు. అలా కన్వర్ట్ చేయమన్నప్పుడు ఇచ్చిన డెసిమల్ నంబర్లో ఉన్న ప్రతి డిజిట్కి 3ని యాడ్ చేసుకొని ఆ వచ్చిన రిజల్ట్ని 4 బిట్ బైనరీ నంబర్స్తో రిప్రజెంట్ చేస్తే మనకు కావాల్సిన XS3 కోడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడైతే ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. కన్వర్ట్ ది ఫాలోయింగ్ నంబర్స్ టు XS3 కోడ్ అన్నారు. అంటే మనకి ఒక డెసిమల్ నంబర్ ఇచ్చేసి దాన్ని XS3 కోడ్లోకి కన్వర్ట్ చేయమని అడిగారనమాట. ఇక్కడ 87 అనేది ఒక డెసిమల్ నంబరు. ఈ డెసిమల్ నంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి. 8 అనేది ఒక డిజిట్, 7 అనేది ఒక డిజిట్ అనమాట. XS3 కోడ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఇచ్చిన ప్రతి డిజిట్కి 3ని యాడ్ చేయాలి అని అర్థం. అంటే 8కి 3ని యాడ్ చేసుకోవాలి, 7కి కూడా 3ని ఇండివిజువల్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్స్ని 4 బిట్ బైనరీ నంబర్స్తో రిప్రజెంట్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇచ్చిన డెసిమల్ నంబర్ని కొంచెం స్పేస్ ఇస్తూ ఈ విధంగా రాసుకోవాలి. 8, 7. ఇక్కడ XS3 కోడ్ కోసం 3 అనే డెసిమల్ నంబర్ని ఇండివిజువల్గా ప్రతి డిజిట్కి యాడ్ చేసుకోవాలి. 8కి 3 యాడ్ చేయాలి, 7కి 3 యాడ్ చేయాలి. 8కి 3 యాడ్ చేస్తే 11 అవుతుంది, 7కి 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ 11, 10ని 4 బిట్ బైనరీ నంబర్స్తో రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 11 అయితే రిప్రజెంట్ చేద్దాము. 11ని బైనరీ నంబర్స్తో ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే మనకి బైనరీ నంబర్స్ యొక్క పొజిషనల్ వాల్యూస్ తెలుసు కదా. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 అంటే 8, 4, 2, 1 అని. ఈ వెయిట్స్తో మనం 11ని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ 11 అనేది డైరెక్ట్గా లేదు. మరి 11 రావాలి అంటే ఏ నంబర్స్ని యాడ్ చేసుకోవాలో చూద్దాం. 8ని, 2ని, 1ని యాడ్ చేసామనుకో 8 + 2 10, 10 + 1 11 అవుతుంది. అంటే 8ని, 2ని, 1ని తీసుకుంటున్నాము, 4ని తీసుకోవట్లేదు అని అర్థం. అప్పుడు బైనరీ నంబర్స్ ఏమవుతాయంటే 1, 0, 1, 1 అవుతుంది. 11కి 1, 0, 1, 1గా రాయాలి. 11కి 1, 0, 1, 1 అని రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ నంబర్ ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది. 10 అనేది కూడా ఇక్కడ డైరెక్ట్గా లేదు. 8ని, 2ని యాడ్ చేస్తే 10 వస్తుంది. అంటే 8ని, 2ని తీసుకుంటున్నాము, 4ని, 1ని తీసుకోవట్లేదు. మరి బైనరీ నంబర్ ఏమవుతుంది అంటే 1, 0, 1, 0 అవుతుంది. 10కి 1, 0, 1, 0. సో 10కి 1, 0, 1, 0ని ఈ విధంగా రాసి ఫైనల్ ఆన్సర్ కోసం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఎంత? 87. ఆ 87 రాసి సఫిక్స్లో 10 రాసి ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం 4 బిట్ బైనరీ నంబర్స్తో రిప్రజెంట్ చేసాం కదా. ఈ నంబర్ని పక్క పక్కన రాసేసి సఫిక్స్లో XS3 అని మెన్షన్ చేస్తే మనకు కావాల్సిన XS3 కోడ్లోకి కన్వర్ట్ అయినట్టు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 159 ఇచ్చారు.
దీన్ని XS3 కోడ్లోకి కన్వర్ట్ చేయమన్నారు. ఏం చేయాలంటే ఇండివిజువల్గా విడివిడిగా ఈ విధంగా రాసుకోవాలి. 1, 5, 9. నెక్స్ట్ XS3 అంటే 3ని యాడ్ చేసుకోవాలి అని అర్థం. దేనికి యాడ్ చేయాలంటే ఇండివిజువల్గా ప్రతి డిజిట్కి యాడ్ చేయాలి. 1కి యాడ్ చేసుకోవాలి, ఈ 5కి యాడ్ చేయాలి, 9కి కూడా 3ని యాడ్ చేయాలి అని అర్థం. 1కి 3 యాడ్ చేస్తే 4 అవుతుంది, 5కి 3 యాడ్ చేస్తే 8 అవుతుంది, 9కి 3 యాడ్ చేస్తే 12 అవుతుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆన్సర్స్ వస్తాయి కదా, వాటిల్ని మనం 4 బిట్ బైనరీ నంబర్స్తో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనకి 4 వచ్చింది. 4కి 4 బిట్ బైనరీ నంబర్ ఏమవుతుంది అంటే 4 అనేది ఇక్కడ ఉంది కదా, దీనికి మాత్రమే 1 అవుతుంది. మిగతా డిజిట్స్ అన్ని 0గా రిప్రజెంట్ చేయాలి. మరి 4కి ఏమవుతుంది? 0, 1, 0, 0, 0, 1, 0, 0 అని రాయాలి. నెక్స్ట్ నంబర్ మనకి 8 వచ్చింది. 8 అనేది ఈ పొజిషన్లో ఉంది, అంటే 8 ఒక్కటే తీసుకుంటున్నాము, ఈ 3 డిజిట్స్ని తీసుకోవట్లేదు అని అర్థం. ఈ 8కి బైనరీ నంబర్ ఏమవుతుందంటే 1, 0, 0, 0, 1, 0, 0, 0. నెక్స్ట్ నంబర్ 12 వచ్చింది. 12 అనేది డైరెక్ట్గా లేదు, 8ని 4ని యాడ్ చేసుకుంటే 12 అవుతుంది. అంటే 8, 4ని తీసుకుంటున్నాము, 2ని 1ని తీసుకోవట్లేదు అని అర్థం. మరి 12కి బైనరీ నంబర్ ఏమవుతుంది అంటే 4 బిట్ బైనరీ నంబరు 1100. 12కి 1100 అని రాసి ఫైనల్ ఆన్సర్ కోసం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేసి సఫిక్స్లో 10 పెట్టి ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ 4 బిట్ నంబర్స్ వస్తాయి కదా బైనరీ నంబర్స్, వాటన్నిటిని పక్క పక్కన రాసేసి సఫిక్స్లో XS3 కోడ్ని మెన్షన్ చేస్తే మనకు కావాల్సిన XS3 కోడ్లోకి కన్వర్ట్ అయినట్టు. జనరల్గా ఈ XS3 కోడ్ని డిజిటల్ సిస్టమ్స్, క్యాలిక్యులేటర్స్, డిజిటల్ కౌంటర్స్ వీటన్నిటిలో యూస్ చేస్తూ ఉంటారు.